హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఏంటంటే హెయిర్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ స్టైల్లో కూడా చెప్తాను నేను హెయిర్. ఇదేంటంటే యాక్చువల్లీ మనకి చాలామందికి హెయిర్ ఫాల్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించేయడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ తగ్గడం కూడా అవుతూ ఉంటుంది. సో కాబట్టి అసలు ముందు హెయిర్ గురించి తెలుసుకుందాము. హెయిర్కి ఏంటంటే కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే గ్రోత్ ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్ అండ్ రెస్టింగ్ ఫేజ్. లైక్ ఎనర్జన్ ఫేజ్, కెటాజన్ ఫేజ్ అండ్ టెలోజన్ ఫేజ్ అంటారనమాట. అండ్ అలాగే ఆయుర్వేదిక్లో కూడా బాడీలో ఉండే త్రిదోషాస్ మన హెయిర్ మెయింటెనెన్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఎలాగంటే వాత దోష అనేది ఏమో మన హెయిర్ యొక్క గ్రోత్కి హెల్ప్ఫుల్ చేస్తుంది. పిత్త దోష ఏమో మన హెయిర్ యొక్క థిక్నెస్కి అండ్ అలాగే బ్లాక్నెస్ మెయింటైన్ చేయడానికి, కలర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కఫదోష వచ్చి మన హెయిర్ డ్రై అవ్వకుండా లూబ్రికేటెడ్గా ఉండడానికి మనకి హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక ఈ 3 దోషాస్లో ఇబ్బంది జరుగుతుందో ఆర్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో, మనం తీసుకునే డైట్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మన బాడీలో ఉండే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవి ఉండొచ్చు, ఇట్లాగా మనం తీసుకునే న్యూట్రిషన్ సరిగా ఉండకపోవచ్చు. ఇట్లాంటి కండిషన్స్ జరిగినప్పుడు ఈ దోషాస్లో ఇబ్బంది జరిగి మనకి హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాము. సో కాబట్టి వీటిని మెయింటైన్ చేయడానికి మనం ఎక్కువగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే మన ఫుడ్లో కరెక్ట్గా మనం ప్రోటీన్ సోర్స్ తీసుకోవాలి అండ్ ఫైబర్ అండ్ అలాగే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బాడీకి. బట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, బట్ తక్కువగా. సో కాబట్టి మనం పప్పు ధాన్యాలు, సిరిధాన్యాలు, నెక్స్ట్ ఆకుకూరలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి మన సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం అన్ని ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తింటే మంచి జరుగుతుంది అట్లాగేం ఆలోచించొద్దు. సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీకి ఒక నేచురల్ రిథమ్ ఉంటుంది. ఆ రిథంలో సీజనల్ ఫ్రూట్స్ కనుక తీసుకుంటుంటే కనుక ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అబ్జార్బ్ అవుతాయి. సో కాబట్టి సీజనల్ ఫ్రూట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అలాగే స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. అంటే మనం కరెక్ట్ స్లీప్ అలాగా తీసుకుంటుంటే కనుక కరెక్ట్గా పడుకుంటుంటే కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కొందరు కండిషన్స్లో. అండ్ అలాగే ఆయుర్వేదిక్ పరంగా చెప్పాలంటే ఎక్కువగా నువ్వుల్ని ఫుడ్లో యాడ్ చేసుకోండి. అండ్ ఆమ్లా, ఉసిరికాయకు ఉన్నంత వాల్యూ ఆయుర్వేదిక్లో ఇంకే మెడిసిన్కి లేదండి. సో కాబట్టి రాతి ఉసిరికాయ ఉంటుంది కదా, దాన్ని రోజు తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన బాడీలో ఏ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్కైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మన డైజెస్టివ్ ఫైన్ని కాపాడుకోవాలి. కరెక్ట్గా మన డైజెషన్ని హ్యాంపర్ అవ్వకుండా చూసుకుంటుంటే కూడా ఈ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అదంతా ఇంటర్నల్గా కరెక్ట్ అవుతుంది. అండ్ అప్పుడు